దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బావుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బావున్నాము. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి మలేషియాలో మెర్దక స్క్వేర్ అనే ప్లేస్‌కైతే వచ్చేసామనమాట. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్యాలెస్ లాగా కనిపిస్తుంది కదా! సో, ఈ బిల్డింగ్‌నైతే అబ్దుల్ సమాద్ బిల్డింగ్ అంటారనమాట. ఈ బిల్డింగ్‌కి ఆపోజిట్‌గానే ఒక పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది. మొత్తం అంతా పార్క్ లాగా. సో, ఇక్కడైతే మలేషియాలో మెర్దక అంటే ఇండిపెండెన్స్ డే అనమాట. సో, ఆ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కానివ్వండి, ఇంకా నేషనల్ డే ఆఫ్ మలేషియా అన్నీ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు కౌలాలంపూర్‌లో. చాలా బావుంటుంది. ఈవినింగ్ టైం పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపిచ్చుకోవడం ఇంకంతా కూడా. సో, ఫ్రీ ఎంట్రీ అనమాట. ఎటువంటి టికెట్ ప్రైజింగ్ ఏం చార్జెస్ ఉండవు. ఫ్రీగా రావచ్చు. అందరూ పిక్నిక్ స్పాట్ లాగా వస్తూ ఉంటారనమాట. సాయంత్రం పూట ఏదైనా సరదాగా స్నాక్ కానివ్వండి, లేకపోతే డిన్నర్ ఏదైనా కూడా తీసుకొచ్చేసి మంచిగా మ్యాట్స్, బెడ్‌షీట్స్ అట్లా తీసుకొచ్చి పిల్లల్ని ఆడిపిచ్చుకుంటూ అట్లా డిన్నర్ చేసేసి హ్యాపీగా ఈవినింగ్ గడిపేసి ఇంటికెళ్తూ ఉంటారు. ఇంకా చూడండి మామూలుగా కొద్దిగా ఉంది ఇవాళ క్రౌడ్ అయితే. ఇంకా పబ్లిక్ హాలిడేస్ టైంలో కానివ్వండి, ఏదైనా ఫెస్టివల్ టైంలో అయితే ఫుల్ హెవీ క్రౌడెడ్‌గా ఉంటుందనమాట. ఎక్కువ బబుల్స్ బ్లో చేస్తా ఉంటారు ఇక్కడ. బబుల్ గన్ ఒకటి కొనుక్కుంది మా దక్షిత కూడా. సో, ఒక బకెట్‌లో చిన్న చిన్న ఒక బౌల్ లాగా ఇచ్చేసి బబుల్ వాటర్ ఏసి ఇస్తూ ఉంటారు. ఒక 10 రింగిట్ అలా చార్జ్ చేస్తా ఉంటారు. మనం అక్కడే ఆడుకునేసి వాళ్ళకి ఇచ్చేయొచ్చనమాట. అవి తీసుకుంటావా దక్షి అంటే పెద్ద పెద్ద బబుల్స్ వస్తాయన్నమాట. సో, లేదు ఇంకా బ్యాటరీ గన్ ఒకటి తీసుకుంటానని వాళ్ళ డ్యాడీ కొనిచ్చారు. ఇంక అది ఆడుకుంటూ ఉంది. చాలా హ్యూజ్ ప్లేస్ అనమాట. ఆ వెనకాలంతా బిల్డింగ్ చూడండి మొత్తం లైటింగ్స్ పెట్టి ఒక ప్యాలెస్ పెద్ద కోటలా కనిపిస్తుంది గదా! సో, అదొచ్చేసి అబ్దుల్ సమాద్ బిల్డింగ్. రీసెంట్‌గా అది రెనోవేట్ చేసి మంచిగా కలరింగ్, లైటింగ్స్ అవంతా మార్చారనమాట. చాలా బావుంది. ఫ్రీ ఎంట్రీ బిల్డింగ్ లోపలికి కూడా మనం వెళ్లి చూడొచ్చు. సో, కాకపోతే మేమైతే ఈరోజు వెళ్ళలేదనమాట. దక్షితని ఆడిపిచ్చుకోవడానికి తీసుకొచ్చామని జెప్పేసి, ఇంక బయట అక్కడే సరదాగా ఆడుకుంటూ ఉన్నాము. ఇంకది బబుల్స్ అవి బ్లో చేసుకుంటూ ఆడుకుంటుంది. సో, ఇది ఇక్కడొచ్చి రోడ్ మీదలాగా నిలబడుకో ఉన్నాం కదా! నేను, దుర్గిష్ గారు, దక్షి ఆడుకుంటుంది గదా! సో, ఈ రోడ్డయితే మామూలుగా ఈవినింగ్ అరౌండ్ ఫ్రైడే రోజునైతే క్లోజ్ చేస్తారనమాట. బ్యారిగేడ్స్ పెడతారు. ఈ చివర, ఆ చివర. సో, నార్మల్ డేలో అయితే ఇది పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ రోడ్ అనమాట. వెహికల్స్ అవి వెళ్తూ ఉంటాయి. వీకెండ్ టైంలో అక్కడ బ్యారిగేడ్స్ పెట్టి క్లోజ్ చేసేస్తారు. అప్పుడు అలో చేస్తారనమాట. పబ్లిక్ అందరూ కూడా అక్కడికి తిరగడానికి. మంచి విజిటింగ్ ప్లేసెస్. మలేషియాకి ఎవ్వరొచ్చినా కూడా అందరూ ఈ ప్లేస్‌నైతే అస్సలు మిస్ అవ్వరు. డే టైమ్‌లో అలా నైట్ టైమ్‌లో వండర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా నైట్ టైమ్‌లో కొంచెం లైటింగ్స్ అవంతా పెడతారు కాబట్టి ఇంకా బావుంటుందనమాట. సో, ఈ బిల్డింగ్‌కి ఒక రైట్ సైడ్ కార్నర్ నుంచి మనం వెనక్కి వెళ్ళాము అనంటే వెనక సైడు రివర్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది. చూస్తున్నారు కదా! ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు ఈ ప్లేస్. ఇక్కడేంటంటే ఒక మాస్క్ ఉందనమాట. ఒక మసీద్ వెనకాల. దానికి మనకి ఫుట్‌పాత్ లాగా ఇటు అటు ఉంటుంది. కిందేమో ఒక రివర్ అయితే పాస్ అవుతుందనమాట. సో, ఈ రివర్‌ని రివర్ ఆఫ్ లైఫ్ అంటారు. బ్లూ కలర్ లైటింగ్స్ పెట్టేసి కిందంతా కొంచెం స్మోక్ వదులుతుంటారనమాట. సో, అదంతా బ్లూయిష్‌గా చాలా బావుంటుందనమాట. మంచి ఫోటోజెనిక్ ప్లేస్ అండి ఇదైతే. మంచి ఫోటో స్పాట్ అనమాట. ఇన్‌స్టాగ్రామ్‌కి, యూట్యూబ్‌లో మొత్తం అందరూ కొంచెం రీల్స్ చేసుకునేవాళ్ళు వాళ్ళంతా కూడా తీసుకుంటూ ఉంటారు. మార్నింగ్ టైమ్‌లో కూడా ఈవెన్ చాలా బాగా కనిపిస్తుందనమాట. ఆ లైటింగ్స్‌తో అదంతా సన్‌లైట్ టైమ్‌లో. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి అదిగోండి మాస్క్ దూరంగా లైట్స్ ఎలుగుతున్నాయి చూడండి. వెనకాలంతేమో బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి. ముందేమో ఇట్లా మాస్క్ ఉంటుంది. చూడండి వాటర్ గూడా కనిపిస్తుంది. సో, ఇక్కడ ఆడుకుంటున్నారనమాట మా దక్షి, దుర్గేష్ గారు గూడా కొన్ని బబుల్స్ అట్లా బ్లో చేసుకుంటూ. చాలా బావుంది ఫన్‌గా. మాకు కూడా ఆడుకోవాలనిపించింది. ఇంక మా దక్షి బ్లో చేస్తా ఉంటే నేను కూడా సరదాగా దాంతో పాటు ఎంజాయ్ చేస్తున్నాననమాట. సో, చాలా పెద్ద ప్లేస్ అండి ఇది. ఆల్‌మోస్ట్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ అయితే అటెండ్ అవుతారనమాట. ముఖ్యంగా హరిరాయ టైంలో అంటే మనకి రమదాన్ జరుగుతుంది కదా! అప్పుడైతే అందరికీ ప్రేయర్స్ అన్నీ అయిపోయిన తర్వాత హ్యూజ్ మెంబర్స్ అందరూ ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకున్న తర్వాత తింటూ ఉంటారనమాట. సో, వాళ్ళు ఫాస్టింగ్ క్లోజ్ చేసి తినడం అనమాట. ఇక్కడ బావుంటుంది. అందరిలో అలా కలిసి తినడం ఎట్లా వాళ్ళకిష్టమో అట్లాగా. మలేషియా కూడా ముస్లిం కంట్రీ కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ ముస్లిమ్స్ ఉంటారు కదా! సో, అందరూ గూడా బాగా ఇక్కడైతే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంక నేను గూడా ఆ బబుల్ గన్ తీసుకొని కాసేపు అట్లా దాంతో బ్లో చేసుకుంటూ ఆడుకుంటున్నాము. సో, మంచిగా ఫ్యామిలీ పిక్ తీసుకుందాం అని జెప్పేసి ఆ రోజైతే ముగ్గురం అవుట్‌ఫిట్ వచ్చేసి యెల్లో యేసుకున్నామనమాట. యెల్లో అండ్ బ్లూ జీన్స్. చాలా బాగా ఫోటోస్ కూడా తీసుకున్నాను. మన ఇన్‌స్టాగ్రామ్‌లో అవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. తప్పకుండా మనం ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అయిపోండి. ప్లీజ్ అక్కడ చూసేసేయండి.
ఇంక దక్షిగాడైతే ఫుల్ ఆటలండి. ఇంక చాలా సేపు ఆడుకుందదైతే. ఇంకింటికెళ్దామా? కొంసేపు ఆడుకుందాం గదా! అని అంటుంటే గూడా అది అసలు వద్దు మమ్మీ మనము ఇక్కడే ఉండిపోదాం అంటుంది. ఆ రోజు సంథింగ్ ఏదో స్పెషల్ ఈవెంట్ ఏదో ఉన్నట్టుందండి. నాకు తెలీదు. లేకపోతే వీళ్ళంతా విజిటర్సో ఏంటో వేరే కంట్రీ నుంచి తీసుకొస్తుంటారు గదా! గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని. అట్లా కొంతమందైతే వస్తున్నారనమాట. వాళ్ళ కోసం పెట్టారు. కొంతమంది ఎందుకో వాళ్ళ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్ కూడా వేసుకొనున్నారు. మలేషియా ట్రెడిషనల్ అవుట్‌ఫిట్ కూడా ఉంటుంది. అది యేసుకొని ఒక్కొక్క స్టేట్‌కి ఒక్కొక్క అవుట్‌ఫిట్ ఉంటుందనమాట. అవేసుకొని గూడా పిల్లలైతే సరదాగా వచ్చారు. చాలా బావుంది కదా! అసలు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే మేము ఇంటికెళ్ళిపోతున్నాం మరి. క్యాచ్ యూ ఇన్ ద లైక్ నెక్స్ట్ వీడియో. షేర్ బాయ్ బాయ్. టేక్ సబ్స్క్రైబ్ కేర్. దక్షిణ అందరూ కెల్లరీస్ బావుండాలి. అందులో